తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. నిన్న రాత్రి 2 గంటల 50 నిమిషాల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అయ్యారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో పాటు పలువురు నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాల వేసి శాల్వాలతో ఘన సన్మానం చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకానమీ ఫోరం సమావేశాల్లో రేవంత్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి నుండి అమెరికాకు వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీ కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ఆయన లీడర్షిప్ కోర్సు పూర్తి చేశారు. జనవరి 25 నుండి 30 వరకు జరిగిన లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. 20 దేశాల నుండి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి ఆయన కోర్సును పూర్తి చేశారు. అమెరికాలో కోర్సును పూర్తి చేసుకున్న తర్వాత ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చారు. కాంగ్రెస్ అనేక మోసపూరిత వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చి 2 నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేసినట్లు తెలిపారు. గ్యారంటీల పేరుతో ఓట్లు పొందారు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు రామచంద్రరావు. కేంద్రం నుండి వచ్చే నిధుల కోసం మాత్రమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదన్నారు. విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4000 భృతి ఎక్కడికి పోయింది? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. కేంద్రం నుండి వచ్చే పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. సమాజంలో ఉన్న అనేక వర్గాలు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరిగింది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, ఈ పేరు మీద బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు. సేవ్ తెలంగాణ ఓట్ బీజేపీ, సేవ్ తెలంగాణ ఓట్ బీజేపీ అనేటటువంటి మేము ఈరోజు ఈ యొక్క థీమ్తోని ఈ ఛార్జ్షీట్ మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. జనరల్గా 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశాయి. మనకు తెలుసు, ఎన్నో వాగ్దానాల్లో నేను కొన్ని వాగ్దానాలకు ఆ జోలికి మోను. ఎందుకంటే అది నిజంగా మోసపూరిత వాగ్దానాలు. కామారెడ్డి గ్యారంటీలు, వరంగల్లో గ్యారంటీలు, చేవళ్లలో గ్యారంటీలు. ఈ గ్యారంటీల పేరు మీద మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చెడ్డవాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో, అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి.
ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసిన నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయాలి. తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా, చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం, వెళ్తాం. ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంటు గుంటనక్కతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడి చేసి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలోనే పూర్తి కావాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు. తప్పు చేసిన వారు కొడుకైనా కూతురైనా జైలుకు పంపుతానని 2014 జూన్లో మాజీ సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడారని ప్రస్తావించారు. పిడికిలితోటి చేసేటువంటి సంవాదం పనికిరాదు. ఎందుకంటే చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతే ఉంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలనే బాపు కూడా పోతాడని అనుకుంటుందా? సిట్ ఏం చేసింది, సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడారు అది పోలీస్ అధికారులు చెప్తారు, మీకు చెప్తారు, రేపు కోర్టుకు చెప్తారని అనుకుంటున్నాం. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలుకు పంపాలని, తప్పు చేసిన వాడు తనయైనా జైలుకు పంపిస్తా అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ 2014లో తొలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ, సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా సార్కి యాద్ చేస్తాను. థ్యాంక్ యూ. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సిబిఐ రిపోర్ట్ తర్వాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలపై ఆయన దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు, పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ, జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదు అన్నటువంటి విషయం తెలిసిపోయింది. మేము చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో కల్తీ నెయ్యి జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్టులో ఎక్కడ కూడా ఆనాటి పాలక మండలి అధ్యక్షులు గాని, పాలక మండలి సభ్యులు గాని, ఉన్నత అధికారుల ప్రమేయం కానీ ఆ అవినీతిలో, ఆ కల్మషంలో వాళ్ళు భాగస్వాములు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్నది. నాచారంలోని రైతు బజార్లో బీఆర్ఎస్ మరియు భారతీయ జనతా పార్టీ లీడర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో బీజేపీ లీడర్పై బూతులు విసిరారని, బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సాయిజన్ శేఖర్ దౌర్జన్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరువురు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాచారం రైతు బజార్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సాయిజన్ శేఖర్ మరియు భారతీయ జనతా పార్టీ లీడర్ గోపాల్ గౌడ్ మధ్య గొడవ తలెత్తింది. ముందుగా నాపై దాడి జరిగింది అని సాయిజన్ శేఖర్ ఆరోపించారు. ఘర్షణలో బీజేపీ లీడర్పై బూతులు విసిరినట్లు, మరోవైపు సాయిజన్ శేఖర్ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరువురు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరారు. పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించి సమాచారం చేపట్టారు. కార్పొరేటర్ అయినటువంటి శాంతి గారి భర్త సాయిజన్ శేఖర్ ఒక రౌడీ షీటర్లా, ఒక గుండాలా ప్రవర్తిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఆయన చేస్తున్నటువంటి
ఎందుకంటే ఇది ఒకటే కాదు, చాలా చేస్తున్నాడు. ఈరోజు మార్కెట్లో ఒక బోర్ రిపేర్ విషయంలో అధికారులు వచ్చేసి బోర్ రిపేర్ చేస్తున్నారు. ఆ చేపించిన విషయంలో మాది కూడా పాత్ర ఉన్నది, మేము కూడా ఫాలోఅప్ చెప్పి చేపించమని చెప్పేసి అక్కడ ఫోటో దిగే విషయంలో రౌడీ షీటర్గా వ్యవహరిస్తూ నీకేం పని ఇక్కడ అని చెప్పేసి దోషిస్తూ ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా నన్ను అమ్మనా బుద్ధులు మాట్లాడుతూ లంజోడక లమ్మిడోడక నీ జాతి అని చెప్పేసి తిట్టడం జరిగింది. అది నేను ఊరికే నేను క్రియేట్ చేసి చెప్పట్లేదు. ఆయన ఫేస్బుక్ లైవ్ లో ఉంది, నా ఫేస్బుక్ లైవ్ లో ఉంది. ఆయనకు ఎంత ఖండ కవరం అంటే మద బలంతో బీఆర్ఎస్ నాయకునిగా నాకు బిఎల్ఆర్ నాకు ఉప్పల్ ఎమ్మెల్యే వెనక ఉన్నాడు, నువ్వేం చేయలేవు, నాకు కేటీఆర్ ఉన్నాడు, నాకు కేసీఆర్ ఉన్నాడు, నాకు హరీష్ రావు ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకునే సాయిజన్ శేఖర్ ఏం చేసినా నన్ను ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పేసి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ నా మీద రాడు తీసుకోను ఏం తీసుకోను ఉరికి రావడం జరిగింది. నేను కనుక నాకు కనుక అక్కడ మార్కెట్ వాళ్ళు లేకపోయినట్టయితే నన్ను చంపేస్తుండే ఈరోజు అని చెప్పేసి నేను ఈ సభముఖాన్ని నేను తెలియజేస్తున్నా. నేను ఉరికి రావడం జరిగింది అక్కడి నుంచి. అక్కడనే ఉన్నట్టయితే పాతి పెడతా, రక్తపాతం సృష్టిస్తా, రాజకీయం చేయాలంటే ఉచ్చబడాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకి ఎందుకు ఇంత గడ్డ కవరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సంపుతాడంటే రానున్న రోజులు కూడా ఆయన ద్వారా నాకు తిట్టుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. రక్తపాతం సృష్టిస్తా అని చెప్పేసి ఆయన నోట్లోకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఏదో ఇంత గీసుకొని వచ్చేసి నేనేదో చేసిన, నేను కనుక ఏ తప్పు చేసినా కూడా నేను పోలీసు యజమానికి చెప్తున్నాను, శిరస వంస్తా, నా మీద ఏ యాక్షన్ తీసుకున్నా కూడా నేను శిరస వంస్తా.